కథలో వేడున్నప్పుడే కదా వినేవాళ్ళకి వేట రుచి తెలిసేది. ఇప్పుడు చెప్పబోయే మొజాద్ చేసిన 2 ఆపరేషన్లు టెక్నాలజీకి టైమింగ్కి మొజాద్ ఇచ్చిన అల్టిమేట్ డెఫినిషన్స్. ఒకటి, దుబాయ్ లాంటి హైటెక్ నగరంలో వందల సీసీటీవీ కెమెరాల కళ్ల ముందే హమాస్ లీడర్ మొహమ్మద్ అల్ మబూను గదిలోకి దూరి మరీ లేపేసిన ఆపరేషన్ ఒలింపిక్ గేమ్స్. రెండవది, ఇరాన్ దేశపు అణు కలలను నడి రోడ్డుపై ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ గన్తో ముక్కలు ముక్కలు చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ కిల్లర్ మిషన్ మొహసిన్ ఫక్రిజాదే వేట. ఈ 2 ఆపరేషన్స్ పై డీటెయిల్గా మీకు వివరిస్తా. రియల్ హిస్టరీపై మీరు చూపిస్తున్న ఆసక్తే ఈ సిరీస్కి ఒక ప్రేరణ. ఇక ఇజ్రాయెల్ మొజాద్ ఆపరేషన్స్ ఎలా జరిగాయో చర్చించుకుందాం పదండి. మొజాద్ గేమ్ ఎవరు లేని చోట ఆడదు. జనాలు చూస్తూ ఉండగానే, కెమెరాలు రికార్డ్ చేస్తూ ఉండగానే ఆట ముగించేసి అడ్రస్ లేకుండా మాయమైపోతారు. మొజాద్ స్టైల్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, స్కెచ్ వేస్తే సింహమైనా చచ్చిపోవాల్సిందే. సైలెన్స్గా వచ్చి సైడ్ లైన్ చేసేయటమే వీళ్ళ నైజం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే మొదటి కథ బుర్జ్ ఖలీఫా నీడలో దుబాయ్ నడిబొడ్డున జరిగిన ఒక అల్టిమేట్ సైలెంట్ హిట్. అది 2010 జనవరి 19. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక భారీ కాయుడు ల్యాండ్ అయ్యాడు. ఆయన పేరు మొహమ్మద్ అల్ మబూ. హమాస్ అనే ఉగ్రవాద సంస్థకు ఆయుధాలు సప్లై చేసే మెయిన్ లీడర్, ఇజ్రాయెల్కు మోస్ట్ వాంటెడ్ విలన్. అతను 5 నకిలీ పాస్పోర్ట్లు మార్చి ఎవ్వరికీ తెలియకుండా దుబాయ్లో అల్ బుస్తాన్ రోటానా అనే లగ్జరీ హోటల్లో 230 నెంబర్ రూమ్లో దిగాడు. అతను అనుకుని ఉంటాడు, దుబాయ్కి వచ్చేసా, చుట్టూ కెమెరాలు, సెక్యూరిటీ, ఇక్కడికి ఇజ్రాయెల్ వాళ్ళు రాలేరు అని. అతను అలా అనుకుంటూ ఉండగానే వెనుక బ్యాక్గ్రౌండ్లో మొజాద్ డేంజర్ బెల్స్ మోగించింది. అతను విమానం దిగడానికి ముందే ప్రపంచంలో రకరకాల దేశాల నుంచి టూరిస్టుల వేషాల్లో 20 మందికి పైగా మొజాద్ ఏజెంట్లు దుబాయ్లో ల్యాండ్ అయిపోయారు. కొందరు తలకు విగ్గులు పెట్టుకున్నారు, ఇంకొందరు నకిలీ గడ్డాలు పెట్టుకున్నారు. ఆఖరికి 2 ఏజెంట్లు చేతుల్లో టెన్నిస్ రాకెట్స్ పట్టుకొని షార్ట్స్ వేసుకొని అచ్చం టెన్నిస్ ఆడటానికి వచ్చిన ప్లేయర్స్ లాగా అదే హోటల్ కారిడార్లో తిరగటం మొదలుపెట్టారు. వీళ్ళ ప్లానింగ్ ఎలా ఉందంటే, రూపు మార్చారు, చూపు మార్చారు, కానీ వేటాడే గురి మాత్రం మార్చలేదు. సాయంత్రం 8:25 మబూ షాపింగ్ ముగించుకొని తన రూమ్కి వచ్చాడు. తాళం తీసి లోపలికి వెళ్ళాడు. అంతే, అప్పటికే రూమ్ లోపల మాస్టర్ కీతో దూరి దాక్కున్న 4 మొజాద్ ఏజెంట్లు అతనిపై పడ్డారు. కాల్పులు లేవు, రక్తం లేదు. శబ్దం వస్తే హోటల్ జనం అలర్ట్ అవుతారని ఒక స్పెషల్ మెడికల్ డ్రగ్ అతని బాడీలోకి ఇంజెక్ట్ చేశారు. దాంతో మబూ గుండె రాత్రికి రాత్రే ఆగిపోయింది. ఆ తర్వాత అతన్ని మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పి హ్యాపీగా నిద్రపోతున్నట్లుగా సెట్ చేసి తాళం వేసి వెళ్ళిపోయారు. తెల్లారేసరికి హోటల్ స్టాఫ్ వచ్చి చూస్తే మబూ శవమై ఉన్నాడు. డాక్టర్స్ వచ్చి చూసి ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడన్నారు. తీరా సీసీటీవీ కెమెరాలు అవి చెక్ చేసేసరికి ఆ టెన్నిస్ ప్లేయర్స్, టూరిస్టులు అప్పటికే విమానాలు ఎక్కి ఐరోపా దాటి వెళ్ళిపోయారు. కెమెరాల సాక్షిగా క్లూ వదలకుండా ప్రాణం తీసేటి వెంటనే దుబాయ్ పోలీస్ చీఫ్ ప్రెస్ మీట్ పెట్టి తలపట్టుకున్నాడు. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకో కథ ఉంది. ఇది అసలు మన ఊహకు కూడా అందదు. టెక్నాలజీతో మొసాద్ చేసిన మైండ్ బ్లోయింగ్ మిషన్గా దీన్ని చెప్పొచ్చు. ఇరాన్ దేశానికి ఒక అణు పితామహుడున్నాడు. ఆయన పేరు మొహసిన్ ఫక్రిజాదే. ఇరాన్ అణుబాంబు తయారు చేయాలనే కలకి ఆయనే బ్రెయిన్. ఆయన చుట్టూ ఎప్పుడూ 3 బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ కార్లు, 12 మంది టాప్ మిలిటరీ బాడీగార్డ్స్ ఉంటారు. ఆయన్ని తాకటం అలావుద్దీన్ అద్భుత దీపాన్ని దొంగిలించడం కంటే కష్టం. కానీ మొజాద్ డిసైడ్ అయింది, కలలు కనే కళ్ళని కాదు, కళ నిజం చేసే బ్రెయిన్నే లేపేయాలని. అది 2020 నవంబర్ 27. టెహ్రాన్ నగరానికి అవతల ఒక హైవే రోడ్. ఫక్రిజాదే తన భార్యతో కలిసి బుల్లెట్ ప్రూఫ్ నిస్సాన్ కార్లో వెళ్తున్నాడు. ముందు వెనుక బాడీగార్డ్స్ కార్లున్నాయి. రోడ్డు పక్కన ఒక పాత నిస్సాన్ పికప్ ట్రక్ ఆగి ఉంది. అందులో లోడ్ నిండా చెక్క ముక్కలున్నాయి. ఆ ట్రక్లో డ్రైవర్ లేడు, అసలు మనుషులెవరూ లేరు, ఖాళీగా ఉంది. ఫక్రిజాదే కార్ సరిగ్గా ఆ ట్రక్ పక్కకి రాగానే ట్విస్ట్ మొదలైంది. ఆ ట్రక్లో ఉన్న చెక్క ముక్కల కింద నుంచి ఒక భయంకరమైన 7.62 mm బెల్జియం మేడ్ మిషన్ గన్ దాగి ఉంది. ఆ గన్ను నడపటానికి అక్కడ ఏ మనిషి లేడు. మరి దాన్ని ఎవరు ఆపరేట్ చేశారు? ఎక్కడో 1000 కిలోమీటర్ల దూరంలో ఇజ్రాయెల్లో ఒక సీక్రెట్ రూమ్లో కూర్చున్న మొజాద్ స్నైపర్ శాటిలైట్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కెమెరా స్క్రీన్ చూస్తూ ఆ తుపాకీని ఆపరేట్ చేస్తున్నాడు. ఎదురుగా ఉంటే ఎగరేసి కొట్టడం పాతకాలం. ఎక్కడో కూర్చొని ఎవరికి దొరకకుండా అంతరిక్షం నుంచి టార్గెట్ బ్లాక్ చేసి
ముక్కలు చేయటం మొసాద్ కాలం. కార్ స్పీడ్, గాలి వేగం, శాటిలైట్ సిగ్నల్ వచ్చే 1 సెకండ్ లాగ్, వీటన్నింటినీ ఏఐ క్యాల్కులేట్ చేసింది. ఆ మెషిన్ గన్ ఒక్కసారిగా ఫైర్ను మొదలుపెట్టింది. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పగిలిపోయాయి. ఫక్రుజాదే కార్ దిగబోతూ ఉండగా ఖచ్చితంగా ఆయన శరీరంలోకి 13 బుల్లెట్లు దూసుకుపోయాయి. ఇక్కడ మైండ్ బ్లాంక్ ట్విస్ట్ ఏంటంటే ఆయన పక్కనే కూర్చున్న ఆయన భార్యకి ఒక్క బుల్లెట్ కూడా తగలలేదు. అంత ఖచ్చితత్వం. బాడీగార్డ్స్ ఏం జరుగుతుందో తెలియక తుపాకులు తీసేలోపే పని అయిపోయింది. టార్గెట్ పూర్తవటమే ఆలస్యం. ఆ పికప్ ట్రక్లో ఉన్న బాంబ్ దానంతట అదే బ్లాస్ట్ అయిపోయింది. క్లూస్ ఉండకూడదు కదా. ఆ గన్, ఆ కెమెరాలు, ఆ కంప్యూటర్ చిప్స్ అన్నీ బూడిదైపోయాయి. ఇరాన్ మిలిటరీ వచ్చి చూసి పిచ్చెక్కిపోయింది. మనుషులు లేకుండా కేవలం రోబోటిక్ గన్తో ఒక దేశపు టాప్ సైంటిస్ట్ని లేపేయటం ఏంటని తలలు బాదుకున్నారు. చూసారా, ఒకప్పుడు మొసాద్ ఏజెంట్లు అర్జెంటీనా వీధుల్లో చేతులతో పట్టుకొని ఐచ్మ్యాన్ను తీసుకొచ్చారు. ఇవాళ టెక్నాలజీ వాడి ఇంట్లో కూర్చొని ఇరాన్ గుండెల్లో బాంబులు వేశారు. కాలం మారింది, టెక్నాలజీ మారింది, కానీ ఇజ్రాయెల్ కసి, మొసాద్ గురి మాత్రం మారలేదు. ఈ కథలు మనకి ఏం చెప్తాయి? శత్రువు ఎంత బలవంతుడైనా, ఎంతటి రక్షణ వలయంలో ఉన్నా దేశ భద్రతను దెబ్బతీయాలని చూస్తే మొసాద్ డిక్షనరీలో వాళ్ళ చావు పేజీ ఆల్రెడీ ప్రింట్ అయిపోయినట్లే. మొసాద్ డైరీలో ఇలాంటి సంచలనాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒకే ఒక్క రోజులో లెబనాన్లో వేలాది మంది హిజ్బుల్లా ఉగ్రవాదుల చేతుల్లో ఉన్న పేజర్లు ఒకేసారి బాంబుల్లా ఎలా పేలాయి? మొసాద్ చేసిన ఆ మైండ్ గేమ్లేంటి? ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా? మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.